ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ గురుభ్యో నమః. వ్యాస ప్రణీతమైన మహాభారతం మనకు ఎక్కడి నుంచి మొదలైనట్టు కనిపిస్తుంది. పరాశరుడు సత్యవతికి వ్యాసుడు జన్మించాడు అన్న చోట నుండి అటువంటి మహాపురుషుని జననం రహస్యం గురువుగారు చెప్తుంటే చాలా ఆశ్చర్యం, ఆనందం వేసింది. చాలా సందేహాలు నివృత్తి అయ్యాయి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని మనం విష్ణు సహస్రంలో చదువుతున్నాం. వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడు అంటే స్పష్టంగా అర్థమయ్యే విషయాలు. విష్ణు అంశ వ్యాసునిగా ఉద్భవించి మనకు వేదాలను, ఉపనిషత్తులను అందించాలని. అటువంటి వ్యాస భగవానుడు సామాన్య జాలరి కుటుంబంలో జన్మించిన కన్యకు పుడతాడా? అందులోనూ వ్యాసుని తల్లి సత్యవతి ఆయన జననం తర్వాత కూడా కన్యగానే ఉంది అని చెప్పారు గురువుగారు. మహాత్ముల పుట్టుకలను మామూలు పుట్టుకలుగా భావించరాదని అన్నారు గురువుగారు. మీకు సులువుగా అర్థమవ్వాలంటే ముందు ముందు తెలుసుకునే మహాభారత కథలో కుంతీమాత గుర్తుకు వస్తుంది. పూర్వకాలంలో ఇప్పటి వైజ్ఞానికత లేదు, కానీ అంతకు మించిన తపశ్శక్తి ఉంది. దానిని అర్థం చేసుకోవాలని మీకు ఉంటే ధర్మం పాటించండి, మీకున్న సిక్స్త్ సెన్స్ పనిచేస్తుంది. ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ యద్ భరతర్షభా యదిహాస్తి న ధన్యత్ర యన్యాస్తి న తత్క్వచిత్. అంటే వీటికి సంబంధించిన ఏ అంశమైనా భారతంలో ఉంది అని, భారతంలో లేనిది మరెక్కడా లేదు అని. జగత్తుకు మూలం ధర్మం, ధర్మానికి మూలం వేదం. వేదాలలోని ధర్మాలను చెప్పిన వేదవ్యాసుని భారతాన్ని అర్థం చేసుకోండి. ధర్మనిష్టయందే నిరంతరం ఉండేవారు అప్పటి ఋషులు, మునులు. వారి మనస్సు చెలించి జరిగిన సంఘటనలను దైవ ప్రేరణ వలనే జరుగుతాయని గురువుగారు వివరించారు. ఇక కథలోకి వెళితే, నన్ను తప్పుగా భావించవద్దు. మీ ఇమాజినరీ ఐని తెరిచి ఈ కథను అర్థం చేసుకోండి. చంద్రవంశంలో ఉన్న పూరువు అనే చక్రవర్తి వారసుడు వసువు అనే రాజు. ఇతడు గొప్ప దివ్యత్వం కలిగినవాడు. ఇతనికి ఒక బిరుదు ఉపరిచర వసువు అని. ఇతడు రాజు అయినా కూడా గొప్ప తపస్వి. ఇతని తపస్సుకు మెచ్చి ఇంద్రుడు మొదలగు దేవతలు వచ్చి, నీవు రాజు తపస్సులో మునిగి ఉంటే ఎలా? క్షాత్రధర్మాన్ని అనుసరించి పరిపాలన చెయ్యి, అదే నీ ధర్మం. స్వధర్మానికి మించిన తపస్సు లేదు. ఇంద్రుడు ఇతడికి ఒక విమానమును బహుకరించి, నీవు భూలోకం నందు స్వర్గలోకం నందు కూడా నీ శరీరంతో తిరగగలవు అని వరమిచ్చి ఇతన్ని మిత్రుడిగా స్వీకరించాడు. అంతేకాదు, ఇంద్రుడు వైజయంతి అనే మాలను ఇస్తాడు. దీని వలన ఏ ఆయుధం ఉపరిచర వసు మహారాజును ఏమీ చెయ్యలేవు. అంతేకాదు, ఒక వెదురు కర్రను కూడా ఇచ్చాడు. అది రాజదండం వంటిది. ఈ వసు మహారాజు ఛేది అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ రాజదండాన్ని ఒకచోట ప్రతిష్ఠ చేసి పూజిస్తూ ఎంతో గొప్పగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఒకసారి దేవతలకు, ఋషులకు వివాదం వచ్చినప్పుడు అటుగా వెళుతున్న ఈ రాజును వారి వాదన సమంజసం అని, ఎవరి వాదన సమంజసం అని అంటే దేవతల వాదన సరైనదే అని చెప్పడంతో ఋషులు ఇతనిని పాతాళంలో పడిపోమ్మని శపించారు. అయినా కూడా అతడు బాధపడలేదు. అక్కడ కూడా ఇంద్రుడు ఇచ్చిన దండమును పూజిస్తూ నారాయణుని అష్టాక్షర మంత్రంతో తపస్సు చేస్తూ ఉండేవాడు. విష్ణువు అందుకు చాలా సంతోషించి గరుత్మంతుణ్ణి పంపి అతన్ని భూలోకానికి తీసుకొని వచ్చి రాజుగా నిలపమన్నాడు. అలాగే చేశాడు గరుత్మంతుడు. కాలక్రమేణా అతని కుమారులకు రాజ్యాన్ని ఏర్పాటు చేసి భూలోకంలో ఒక గొప్ప మహారాజుగా పరిపాలన సాగిస్తున్నాడు. ఇక్కడ ఒక దైవత్వ నిదర్శనం కనిపిస్తుంది. ఒక పర్వతానికి, నదికి కలిగిన సంతానమైన గిరికను రాజు వివాహం చేసుకున్నాడు. ఉపరిచర వసు మహారాజు యొక్క తేజస్సు తన భార్య అయిన గిరికకు పంపే సమయంలో అది యమునా నదిలో పడినప్పుడు అక్కడ అద్రిక అనే అప్సరస శాపవశాత్తు చేపగా తిరుగుతోంది. ఆ తేజస్సు ఆ చేప నోటిలో పడి 2 కమల పిల్లలకు జన్మనిచ్చింది. ఆ చేప జాలర్లకు చిక్కితే ఆ కమల పిల్లలను తీసుకుని వెళ్ళి మత్స్యరాజు దాసరాజుకు అప్పజెప్పారు. అతడు తీసుకుని వెళ్ళి ఈ ఉపరిచర వసు రాజుకు అప్పజెప్పాడు. కవలలలో మగ శిశువును ఒక రాజ్యానికి రాజుగా చేసి
ఆడ శిశువును మాత్రం దాసరాజును పెంచమని ఇచ్చాడు. అద్రిక శాపం పోయి అప్సరసగా మారి స్వర్గానికి వెళ్ళిపోయింది. అంటే ఈ మత్స్యరాజు కూతురు దేవలోక అప్సరస కడుపున పుట్టింది. అది ఈ వసుమహారాజు యొక్క తేజస్సుతో. ఈమె పడవ నడుపుతూ ఉండేది. అలాంటి సమయంలోనే పరాశర మహర్షి అటుగా వచ్చాడు. ఇప్పుడు ఈ మహర్షి యొక్క గొప్పతనం, వంశం గురించి తెలుసుకుందాం. ఈ పరాశరుడు ఎవరు? బ్రహ్మదేవుని మానసపుత్రుడు వశిష్ఠుడు. అతని కుమారుడు శక్తి మహర్షి. ఆయన కొడుకే ఈ పరాశర మహర్షి. పరాశరుని తపస్సు ఘోరమైనది. ఈ పరాశరుని తపస్సు వల్ల విష్ణు అంశ నాలో ప్రవేశించింది అని, దీని వలన నీకు ఆ విష్ణు అంశ సంభూతుడైన వ్యాసుడు జన్మిస్తాడు అని చెప్పాడు. అతడు గొప్ప భవిష్యవాణిని కలిగి ఉంటాడు. జీవకోటికి వేదాలను, ఉపనిషత్తులను అందిస్తాడు. ఇదండి వ్యాసుని జనన రహస్యం వెనుక ఉన్న కథ. ఇలాంటి అనేక దేవరహస్యాలను తెలుసుకోవాలంటే గురువుగారి ప్రవచనాలు వినండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మొదటి నుంచి చివరి వరకు చూడండి. స్వస్తి.